సీతారాములు వనవాసంలో ఉన్న సమయంలో కపట సన్యాసి వేషధారణలో వచ్చిన రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతాడు. మారీచుడి మాయ నుంచి బయటపడిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి చూసిన తర్వాత సీత కనిపించడకపోవడంతో అన్వేషణ ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా హనుమంతుడిని కలుసుకుంటారు. జటాయువు ద్వారా సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుంటారు. రాముడి ఆజ్ఞతో లంకకు వెళ్లిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి రాముడి ఆనవాలు ఇస్తాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి తిరిగి వస్తాడు. లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకు వచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు. ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న తమలపాకు తీగ నుంచి ఓ ఆకు తెంపి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది. అప్పటినుంచి పవనసుతుడికి తమలపాకులంటే ప్రీతి, వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల